Call the police. I don't tell ఇది మన ఆంధ్ర హైకోర్టులో జరిగింది. మీకు వీడియోలో కనిపిస్తున్న అతను యంగ్ అడ్వకేట్. ఒక పిటిషన్ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. బట్ కేసు ఏంటంటే బేసిక్లీ అతని క్లయింట్ లుకౌట్ నోటీస్ ఉంది అతని క్లయింట్ మీద. పాస్పోర్ట్ కూడా ఇంపౌండ్, అంటే పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పారు. సో రిలీఫ్ కోసం అనేది ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. మనం ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు మన కేసుకి సపోర్టింగ్గా ఆల్రెడీ ఏదైతే జడ్జ్మెంట్స్ ఉంటాయో అంతకుముందు అలాంటి మ్యాటర్ మీద అవి మనం సబ్మిట్ చేస్తాం. సో ఈ యంగ్ అడ్వకేట్ ఏం చేశాడంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని సబ్మిట్ చేశాడు. చేస్తే జడ్జి గారు ఏం అడిగారంటే ఆంధ్ర హైకోర్టు రిలేటెడ్ కూడా ఆంధ్ర హైకోర్టు కూడా ఈ మ్యాటర్ మీద ఇలాంటి జడ్జ్మెంట్స్ ఇచ్చింది, నాకు ఆర్డర్ కాపీ ఉంటే ఇవ్వు అని అడిగారు. సో తర్వాత సబ్మిట్ చేస్తానన్నట్టున్నారు. సో నెక్స్ట్ హియరింగ్కి పోస్ట్పోన్ చేశారు. బట్ ఇక్కడ అడ్వకేట్ ఏం అడిగారంటే రిలీఫ్ అడిగారు. అంటే ఒకవేళ పాస్పోర్ట్ అది సీజ్ అయింది అనుకున్నారు, ఏమో తెలియదు, అక్కడ క్లారిటీ లేదు, అడిగారు. సో దానికి జడ్జి గారు కోపం వచ్చింది, నువ్వు నాకు చెప్తావా అని. సో ఇండోలెంట్గా బిహేవ్ చేశారని చెప్పి 24 hours పోలీస్ కస్టడీలోకి తీసుకోమని ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు. బట్ దాని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్ అయింది. ఈవెన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా షాకింగ్. ఎందుకంటే అడ్వకేట్ అక్కడ సారీ చెప్పాడు ఇమీడియట్గా, బతిమాలుకుంటున్నాడు. అయినా కానీ జడ్జి గారు ఇది చేయలేదు. జనరల్గా జడ్జెస్ అనే వాళ్ళు గ్రేషియస్గా ఉంటారు, ఇలాంటివి ఎవరు చేయరు. బట్ ఈయన మరి ఎందుకు చేశారో తెలియదు. కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.